శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా అది కాంట్రవర్సీ అవుతుంది. ఏ సబ్జెక్ట్ గురించి ఒకసారి డిస్కషన్ చేసినా అది కంపల్సరీగా సోషల్ మీడియా మీమ్ పేజెస్లో మరియు సోషల్ మీడియాలో సర్కర్లు కొడుతూ ఉంటుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న దత్తాత్రేయ గారి సభలో ఏం మాట్లాడారో ఒకసారి మీరే వినండి ఫ్రెండ్. నేను మొన్న నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దర్ హే అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. నీతి ఆయోగ్ మీట్లో ఢిల్లీలో జరిగింది. ఆ నీతి ఆయోగ్ మీట్లో వచ్చేసరికి మోడీ గారు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారిని చూపిస్తూ మీ సహచర నాయకుడు ఇదిగో అని చూపిస్తే, బీజేపీ నాకు స్కూల్ లాంటిది, టీడీపీ వచ్చేసరికి నా కాలేజ్, ఇప్పుడు నేను రాహుల్ గాంధీ దగ్గర పనిచేస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు పనిచేయాల్సింది తెలంగాణ ప్రజల హితం కోసం కదా. యువర్ ఏ పబ్లిక్ సర్వెంట్ కదా. పబ్లిక్ నాయకుడు పబ్లిక్ హితం కోసం పనిచేయాలి, కానీ రాహుల్ గాంధీ కోసం మీరు పనిచేస్తున్నారా అంటే ఇక్కడే తెలిసిపోతుంది కాంగ్రెస్కి వచ్చేసరికి నియంత ఎట్లుంటాడో అనేసి. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు చెప్పుకోలేక చెప్పిండేమో అనేసి నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చేసరికి సబ్జెక్ట్ లేకుండా వారి మనసులో ఏది లేకుండా అది మాట్లాడరు. సో ఇది కూడా తొందరలోనే బయటకు వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారి టాపిక్ కొంచెం పక్కన పెడదాం. ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చేసరికి మొన్న మంత్రిత్వ శాఖలు పదవులు రానోళ్ళకి నిన్న ఒక విచిత్రమైన అనౌన్స్మెంట్ చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. జనరల్ సెక్రటరీలు వచ్చేసరికి 27 మందిని నియమితులు చేసింది అండ్ ఉపాధ్యక్షులు వచ్చేసరికి 60 మందిని దీంట్లో నియమితులు చేసింది. అంటే నాకు అర్థం కానిది ఏంటంటే, ఒక జనరల్ బాడీకి అంటే ఒక పొలిటికల్ బాడీకి ఇంతమంది జనరల్ సెక్రటరీ పెట్టవచ్చు అని చెప్పేసి నేను ఈరోజే చూస్తున్నా. ఇంతమంది ఉపాధ్యక్షులు పెట్టవచ్చు అని చెప్పేసి ఇప్పుడే వింటున్నాం ఇది చూడంగానే. అంటే ఇంతమంది వీళ్ళు వచ్చేసరికి పార్టీకి తిరుగుబాటు చేస్తున్నారు అనేసి వీళ్ళకి ఈ పదవులు కట్టుబెట్టారా? అసలు ఈ పదవులు దేనికి పనికి వస్తాయని చెప్పేసి ఒకవైపు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతుంటే, మరొక వైపు ఆడోళ్ళ పంచాయతీ కూడా స్టార్ట్ అయిందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి గారు చేసిన కామెంట్సా, లేకపోతే ఈ దిక్కానం లేని ఒక పేపర్లో ఏం రాసిర్రంటే, 3 ఫీట్ల లీడర్ కింద నేను పని చేయలేను అంట. అసలు రేవంత్ రెడ్డి గారి గురించి రాజగోపాల్ రెడ్డి గారు నిజంగా ఇట్లా మాట్లాడారంటారా? అసలు ఈ పేపర్ చూస్తే ఇప్పుడు ఏదైనా స్టార్టింగ్లో నేను ఈ పేపర్ అంటే సాక్షి అని కింద రాస్తారు. సాక్షి అండ్ డేట్ మునుగోడు అని పెట్టేసి డేట్ రాస్తారు. ఈనాడు ఉంటే ఈనాడు అని పెడతారు. ఏ బ్యూరో ఉంటే అక్కడ పేరు మెన్షన్ చేస్తారు.